దేవునికి వాక్యంలో కీర్తన గ్రంథం 40వ అధ్యాయము చూద్దామండి. కొన్ని విషయాలు చూసుకుంటూ ముందుకెళ్తున్నాం మనం. కీర్తన 40:14 వచనం, నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసి ఉందురుగాక, నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ఇక్కడ కీర్తనకారుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. తన శత్రువు తను బాధించేవాడు, తన ప్రాణం తీయుటకై యత్నించేవారు సిగ్గుపడి భ్రమసి వారు ఏమైపోతారంటే బొత్తిగా భ్రమసి ఉందురుగాక, నా కీడు చేయగా కోరువారు వెనకకు మళ్లింపబడుదురుగాక. అనగా శత్రువు వెనకకు మళ్లించబడుతున్నట్లుగా చూస్తున్నాం. భ్రమసి అనగా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా అంట భ్రమసి ఉందురుగాక. అవును, ఇక్కడ చూస్తే నాకు కీడు చేయగోరువారు వెనకకు మళ్లింపబడుదురుగాక అని దేవునికి వాక్యం అంటుంది. ఈరోజు నీ శత్రువు అనగా అపవాది, చీకటి, భయం, వ్యాధి, లేకపోతే ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టం, అవును ప్రతిదీ నీ ప్రాణము తీయుటకై నీకు వ్యాధి కలగ చేసి ప్రతి యత్నించువారంట. అపవాది ప్రయత్నాలు చాలా రకరకాలుగా ఉంటాయి. ప్రతి యత్నించే ప్రతి వారు కూడా సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. అంటే నీకు కీడు చేయవ గోరువారు వెనుకకు మళ్లింపబడి. అవును, ఇశ్రాయేలును మరి ఇశ్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రము దగ్గర ఆ ప్రజల్ని దేవుడు చేసినట్టే నీళ్ళల్లో ముంచేసిందంట. ఒక్కడైనా మిగిలి ఉండలేదంట. వెనకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ప్రభువునందు విశ్వసించిన ఇశ్రాయేలు సముద్రాన్ని దాటారు, సముద్రాన్ని చీల్చుకొని ఆవలికి వెళ్ళారు. అందుకే విశ్వాసంలో స్ట్రాంగ్ గా ఉండాల, స్టెబిలిటీగా ఉండాల, నిలకడగా ఉండాల, ధైర్యముగా ముందుకు సాగాల. విశ్వాసాన్ని పోగొట్టుకోదు. ఒకవేళ నీ సమస్య ఇంకా జరగలేదా, తీరలేదా, అద్భుతం జరగలేదా, ఒకవేళ జరిగినట్టుగా జరిగి మిస్క్యారీ అయిపోయిందా, లేకపోతే ఒక అద్భుతం పొందినట్టే పొంది మళ్ళీ అది దూరం అయిపోయిందా, అంత మాత్రాన నీ విశ్వాసాన్ని కోల్పోద్దు. ధైర్యం తెచ్చుకో, విశ్వసించు, ఇంకా ముందుకు సాగు, ఇంకా ప్రయత్నం చేయి, ఇంకా విశ్వాసముతో ప్రార్థిస్తూ ముందుకెళ్తుండగా గొప్ప కార్యములైతే అంట. ఇక్కడ నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక, నాకు కీడు చేయగోరువారు. అవును, దేవునికి వాక్యం వెనకకు మళ్లింపబడి అవును సిగ్గునందుదురుగాక. ఇలా చూస్తున్న మీ జీవితంలో మీ మినిస్ట్రీ బ్లెస్ అవునుగాక, వ్యాపారం దీవించబడుగాక, పిల్లల జీవితంలో అద్భుతాలు జరుగునుగాక, నీ భర్తలో మార్పు కలగచ్చేయునుగాక. అవును, ఇక్కడ 40:14 చక్కటి విషయాన్ని మనం చూసాం. అలాగే ఇదే కీర్తన గ్రంథం 89వ అధ్యాయము, కీర్తన 89వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దామండి. 19వ వచనాన్ని కూడా చూస్తే, అప్పుడు నీవు దర్శనమును నీ భక్తులతో ఇట్లా దర్శనమునందు నీ భక్తులతో ఇట్లా సెలవిచ్చితివి. నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నిజమే, దావీదు జీవితంలో దావీదుకి అనేకమైన వాగ్దానాలు చేసి దేవుడు సహాయం చేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. దావీదు గురించి వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. నా సేవకుడిన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తలముతో అతన్ని అభిషేకించున్నాను. కింద చూస్తే ఆ మాట ఉంటుంది, అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటవి, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను. ఈ లైవ్ ద్వారా ప్రభు నీకు సాయం చేయనుగాక, నీ కుటుంబానికి, నీ ఇంటి వారికి, నీ పిల్లలకు, నీ జీవితానికి. అవును, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సాయం కలుగును, ప్రభు అయినా యేసయ్య వలనే. అవును, తన భక్తులతో ఇట్లు సెలవిచ్చుచుంటిని, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. అవును, గొల్యాతు ఎదుట దావీదుకి దేవుడు సాయం చేయకుంటే గొల్యాతుని జయించేవాడు కాదు, మరి సిగ్గుపరచబడేవాడు. కానీ ఏమాత్రం సిగ్గుపడనివ్వలేదు. చిన్నవాడే, విద్యాభ్యాసము లేనివాడు, కానీ నూనెతో తల అంటబడ్డది, అభిషేకించబడ్డాడు. దేవుని ఆత్మ నిండుగా కొలత లేనంతగా ఉన్నట్టుగా వాక్యములో చూస్తున్నాం. నిజమే, దావీదుకి దేవుడు మరి ఒక సూర్యునికి నేను సహాయం చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి నేను ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. ఈ లైవ్ ద్వారా ప్రభుని జీవితాన్ని హెచ్చించునుగాక. నువ్వు బలిష్టమైన చేతి కింద నువ్వు తగ్గించుకుంటే, నువ్వు వినేము చూపితే, నువ్వు తగ్గించుకుంటే, దీన మనసు కలిగి, అవును ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిదంట. నిజమే, అవును భయభక్తులు కలిగి
దీన మనసు కలిగి నువ్వు ఎప్పుడైతే నిన్ను నీవుగా తగ్గించుకుంటావో నిజమే నిన్ను హెచ్చిస్తాడు. అందుకే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈ లైవ్ ద్వారా దేవుడు నీతో భక్తులతో ఇట్లా సెలవిచ్చి ఉంటుంది, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను. ఈరోజు నీ జీవితంలో నీకు సాయం చేయబోతున్నాడు, నీ చేయి పట్టుకోబోతున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని నడిపించబోతున్నాడు. అవును, నీ ముందర ఎటువంటిదైనా, ఏ శత్రువైనా, ఏ వ్యాధి అయినా, ఏ భయమైనా, ఎటువంటి ఇరుకైనా, ఎటువంటి బాధాకరమైంది నిలిచిన ఒకే ఒక రాయితో, ఒకే ఒక రాయి 5 రాళ్ళు ఏరుకున్నాడు కానీ ఒకే రాయి వడిసెల తిప్పి విసిరివేయగా గొల్యాతు నుదుటన తాకగా వాడు బోర్లబడినట్లుగా చూస్తున్నాము. ఎంత గొప్ప సహాయం! ఈరోజు ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో విశ్వసిస్తున్నాం. అయితే సిగ్గుపరచబడుతున్నావా? అవమానం పొందుతున్నావా? ఫలించలేకపోతున్నావా? అభివృద్ధి పొందలేకపోతున్నావా? సక్సెస్ అవ్వలేకపోతున్నావా? నీ జీవితంలో గ్రేట్ బ్రేక్ త్రూ చూడలేకపోతున్నావా? ఈ లైవ్ ద్వారా నీ జీవితంలో సక్సెస్ లైఫ్ ఇచ్చును గాక, భవిష్యత్తులో మంచి భవిష్యత్తు కలగచ్చేను గాక, మంచి గృహాన్ని, మంచి స్థలాన్ని, మంచి మందిరాన్ని నువ్వేది ఎక్స్పెక్ట్ చేస్తున్నావో యేసు నామములో ఈ దేశంలోనే బలమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చును గాక. అవును పిల్లారా, అవును, దేవుడు సహాయము చేసి తన జీవితాన్ని ఏర్పరచుకొని హెచ్చించినట్లుగా చూస్తున్నాం. ఇదే దేవుని యొక్క వాక్యంలో దగ్గర మనం చదివినట్టుగా యెషయా గ్రంథము 41 అధ్యాయం 11వ వచనాన్ని కూడా చూస్తే చాలా చక్కటి విషయాలు ఉంటాయండి. నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోతారంట. అవును, నీ మీద కోపపడే వారందరూ ఏమైపోతారంటే సిగ్గుపడి విస్మయం పొందుదురంట. నీతో వాదించువారు మాయమై నశించిపోతారంట. అవును, శత్రువు ఎప్పుడు వాదిస్తాడు, లేకపోతే విరోధిస్తాడు, అయితే ఎదురాడుతాడు, నింద మోపుతాడు, ఎనక రకాలుగా చేస్తాడు. నీ మీద కోపపడు వారందరూ, లేదా నీ మీద కోపపడే వారందరూ, దేవుని యొక్క వాక్యం అంటే సిగ్గుపడి విస్మయం అందుతారు. నిజమే, మరి దానియేలుని పట్టుకొని సింహంలో వేసిన తన శత్రులందరూ ఏమైపోయారు తెలుసా? సిగ్గుపడి విస్మయం అందారు. అదే సింహంలో, అదే చోట, అదే ఆ సింహాలకు మరి దానియేలు సింహంలో వేసిన దానియేలుని ఏమి చేయలేకపోయినాయి సింహాలన్నీ కూడా నోరు మోసుకున్నాయి. ఆ రోజు మరి ఆ లోపలికి వెళ్ళిన దానియేలు క్షేమంగా దూత నంపించి దేవుడు కాపాడినట్లుగా చూస్తున్నాం. అవును, ప్రభునందు విశ్వసించిన దానియేలు సింహం బోన్లో ఏమీ కూడా కాలే, క్షేమముగా బయటకు వస్తున్నాడు. అవును, తన మీద కోపపడిన వారందరూ ఏమైపోయారు తెలుసా? సిగ్గుపడ్డారు, విస్మయం పొందారు. నీతో వాదించువారు మాయమై నశించిపోయారంట. ఇంకా ఆ బోన్లోకి రాకముందే, ఆ అడుక్కు రాకముందే వాటి ఎముకలను కూడా చూర్ణం చేసే అంట సింహాలు. ఎంత అద్భుతమైన కార్యం చూడండి. అంటే అతని మీద కోపపడిన వారందరూ ఏమైపోయారంటే సిగ్గుపడి విస్మయం పొందారంట. అవును, అలాగే హామాన్, అలాగే మొర్దెకై మీద మరి చాలా కోపపడ్డట్టుగా చూస్తున్నాం. మరి అతని జీవితం మరి తగ్గించి దేనికైతే, ఏ మ్రానుకైతే వేసి మొర్దెకైని చంపాలనుకున్నాడు, విరలాడదీయాలనుకున్నాడు, మరి రాజుతో చెప్పి మొర్దెకైకి హాని చేయాలనుకున్నాడు, దాని మీద అతను విరలాడి చంపబడినట్లుగా చూస్తున్నాం. అనగా తన మీద, నీ మీద, నా మీద కోపపడిన వారందరూ కూడా సిగ్గుపడి విస్మయం పొందుతారంట. నీతో వాదించువారు ఏమైపోతారంటే నశించిపోతారని దేవుని యొక్క వాక్యం అంటుంది. మనల్ని మాయమైపోయేలాగా చేయడు కానీ, నశించిపోయేలాగా చేయడు కానీ, విస్మయం పొందేలాగా చేయడు కానీ, విస్మయం పొందకుండా, సిగ్గుపడకుండా మన జీవితాన్ని హెచ్చిస్తాడండి. ఈ యొక్క లైవ్ చూసిన మీ జీవితంలో అటువంటి కార్యము జరుగును గాక. ఇదే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దామండి. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కు రాతి వలె చేసుకుంటుని. అబ్రహాం దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచాడు, సిగ్గుపడలే. 100 ఏళ్ళు అయితేని, ఎన్ని సంవత్సరాలు అయితేని, ఒక దినం తన అనుకున్నది దేవుడు తన కోరినది జరిగించినట్లుగా చూస్తున్నాం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు. ఈరోజు ప్రభు నీకు సాయం చేస్తాడు. ఏ విషయం అయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, ఏది అడుగుతున్నావో, ఏది ప్రార్థిస్తున్నావో, ఏది ఉపవాసం నుండి కన్నీళ్లు విడుస్తున్నావో, ఏది విజ్ఞాపన చేస్తున్నావో, ఏది ప్రభు దగ్గర మరి గోజాడుతున్నావో, ఆ కార్యము జరుగును గాక. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి
నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. అవును, సిగ్గుపడలేదు. సిగ్గుపడనని ఎరిగి నా ముఖాన్ని ఎలా చేసుకున్నాను? వాలిపోయేలాగా, వాడిపోయేలాగా, దిగజారిపోయేలా కాదండి. సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె నేను చేసుకొంటిని. ఆహా, ఎంత స్ట్రాంగ్ అంట. ఏమాత్రం సిగ్గుపడిన ముఖములా కాదంట. నవ్వుతూ ఆనందంగా ఉంటున్నావా? అలాగే ఆనందించు. దేవునికి వాక్యం అంటుంది, ఆనందించుడి. మళ్ళా చెబుతారని ఆనందించుడి. టైం అయిపోయిందా? సమయం అయిపోయిందా? డాక్టర్ డిక్లేర్ చేసేసాడా? ఇక అయిపోయింది, ఇక జరగదంటున్నాడా? ఇక నీకే నిరీక్షణ కలుగుతలేదా? నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకుము. అవును, ప్రభునందు విశ్వసించుతున్న నీవు తొందరపడకు, లేకపోతే బాధపడకు, విచారపడకు. ఇంకా నిరీక్షణ కలిగి ఉండు, విశ్వసించు. అవును, ఇక్కడ అంటున్నాడు, నాకు సహాయం ఇచ్చేవాడు గనక. ప్రభు నాకు సాయం చేయవాడు, దేవుడు నాకు సాయం చేయవాడు. మనుషులు కాదు, లోకం కాదు, దేవుడు, దేవుని యొక్క ఆత్మ నీకు సహాయం చేస్తుంట. ప్రభు నాకు సహాయం చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి, దేవునికి వాక్యం అంటుంది, నా ముఖం చెకుముకి రాతి వలె చేసుకుంటుని. ఎంత అద్భుతమైన కార్యం అండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం, భయపడకుము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. అవమానము తలంచకము, నువ్వు లజ్జపడనక్కర్లేదు. నీవు బాల్య కాలపు సిగ్గును మరచుదువు, నీ వైదవ్యపు నిందనిక మీదట జ్ఞాపకము చేసుకోవంట. ఎంత అద్భుతమైన కార్యం. నువ్వు భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఏ విషయంలో తల దించబడ్డదో, ఏ విషయంలో అవమానమైందో, ఎక్కడ నింద, ఎక్కడ అవమానం, ఎక్కడ బాధ, ఎక్కడ మరొక విధంగా చెప్పాలంటే నీ గాయపరచబడ్డవు. అవునికి భయపడకము, నీవేంటంటే సిగ్గుపడనక్కర్లేదు. అవమానము తలంచకము. అవమానం అయిపోతుందా? ఎక్కడ చూడు, ఆర్థిక విషయాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీకున్న మరి రాబడిని బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి అవమానం తలంచకము. అవును, వివాహము కాట్లే అయ్యా, అందరికి వివాహాలు అయిపోయినాయి, పిల్లలు ఏర్పడతలేరయ్యా, అందరికి అలా జరిగిపోయింది, ఉద్యోగం దొరకలేదా, అలాగే అందరు సెటిల్మెంట్ అయిపోయారు, అనేక గృహాలు అయిపోయినాయి. ఇలాగ చెప్పుకొని అవమానము తలస్తా ఉంటాం. ఈరోజు ఏ విషయంలోనూ అవమానం తలస్తున్నాం? ఏది నీ జీవితాన్ని అవమానంగా తలంచి ఒకవేళ ఈ జీవితాన్ని ముగించుకుంటే బాగుంది అనుకుంటున్నాం, అలాగ చింతిస్తున్నాం, అలాగ విచారంలో ఉంటున్నాం, అలాగ విచారం నుండి ఈ లైవ్ చూస్తున్నాం. మీ జీవితంలో ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు లజ్జ పడనక్కర్లేదు, అనగా సిగ్గుపడనక్కర్లేదు. నీవు బాల్య కాలపు సిగ్గును మరచదువు. ఏదైతే ఉందో దాన్ని మరుస్తావంట. నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకోవంట. అలాగా ప్రభుని జీవితాన్ని హెచ్చించబోతున్నాడు, అలాగా ప్రభుని జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నిజమే, ఇస్సాకు జీవితంలో 40 అయిపోయింది, 60 అయిపోయింది. 60 ఏళ్లకు దేవుడు తనకు సంతానం ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం. అలాగే బైబిల్ చూస్తే ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రభుని విశ్వసించారు, విశ్వసించిన ప్రతి వారు కూడా విస్మయపడలేదు, మరి సిగ్గుపడలేదు, బాధపడలేదు. వారి జీవితంలో వారి అవమానాన్ని, మరి సిగ్గుని, నిందను దేవుడు గొప్ప హెచ్చింపుగా మార్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మీ జీవితాన్ని కూడా ఆశీర్వదించునుగాక. ఆ విధంగా దేవుని యొక్క వాక్యములు మరి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మరి దేవునికి వాక్యం ఇస్తే 11వ వచనం చూడండి. ఏమనగా ఆయనందు విశ్వాసం ఉంచువాడు, చాలా క్లియర్గా ఇది మళ్ళా న్యూ టెస్టిమెంట్లో మరొకసారి, ఆయనందు విశ్వాసం ఉంచువాడు అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడ్డని లేఖనము చెప్పుచున్నది. అవును, ప్రభువునందు విశ్వసించిన ప్రతి వారు కూడా, గుడ్డివారు వచ్చారు, బాగా అయిపోయారు. మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, రక్తస్రావ స్త్రీ వచ్చింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని బాగుపడ్డట్టుగా 38 ఏండ్ల నుంచి వాడు అక్కడ పడి ఉన్నాడంట. అలాగే పడి ఉన్నాడు. 1 సంవత్సరం కాదు, 2 కాదు, 38 సంవత్సరాలు. లాంగ్ సఫరింగ్, చాలా దినాలు అయిపోయింది. పడి ఉన్నవాడు పడి ఉన్నట్టుగా లేడు. ఒక దినం వచ్చినప్పుడు ప్రభువాన్ని లేపినట్టుగా చూస్తున్నాం. ప్రభు మీ జీవితంలో మీ స్థితి నుంచి లేపునుగాక. ఒక స్త్రీ, మరి దేవుడు ప్రభు అయిన యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని సమాజ మందిరములో బోధిస్తుండగా, మరి అబ్రహాము కుమార్తె అనగా 18 ఏండ్ల నుంచి బాధింపబడుతూ నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఆ స్థలానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. అమ్మ, నీకున్న బలహీనత నుండి నీవు విడుదల పొందుదువుగాక. మరి నడుమొంగిపోయిందంట, 18 ఏళ్ళట్ల
మరి నిటారుగా నిలవలేకపోతుంది, కానీ సమాజ మందిరానికి వెళ్తుంది మరి మందిరం నుంచి తిరిగి వస్తుంది. ప్రతిరోజు ప్రతి సంవత్సరం మరి చుట్టుప్రక్కల అనేకులు అనొచ్చు, మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థిస్తున్నావు, గుడికి వెళ్తున్నావు, మీ దేవుడు బాగు చేస్తలేడా, నీ దేవుడు బాగు చేయలేడా? ఈ విధంగా అనేకుల చేత ఒకవేళ నిందించబడదేమో, అవమానపరచబడదేమో, అలాగే ఉందంట. విశ్వసిస్తూ ఉంది, ప్రతిసారి క్రమము తప్పకుండా వెళ్తుంది, కంటిన్యూటీగా వెళ్తుంది. ఒక దినం ప్రభువైన యేసయ్య ఉన్నప్పుడు ఆ స్థలానికి కరెక్ట్గా ఆ సమాజ మందిరానికి వెళ్ళింది. అప్పుడు ఆమెను చూచి అమ్మ అని పిలిచి దగ్గరికి పిలిచి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిటారుగా నిలబడినట్లుగా చూస్తాం. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 18 ఏండ్లంట. 18 ఏండ్లు ఆమె జీవితం అవమానకరంగా, మరి ఒక విధంగా చెప్పండి, వంగిపోయిన జీవితంగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో, నీ స్పిరిచువల్ లైఫ్, నీ ఫిజికల్ లైఫ్, నీ కుటుంబంలో, నీ ప్రార్థన జీవితంలో ఒకవేళ వంగిపోయినావా, బాధించబడుతున్నావా? 18 ఇయర్సా, 12 ఇయర్సా, 38 ఇయర్సా, ఈ విధంగా చెప్పుకుంటే 100 ఇయర్స్ అవుతుంది. మరి అబ్రహాము జీవితంలో ఎన్ని ఏండ్లైనా మరి ప్రభువునందు విశ్వసించి వారి జీవితంలో వారికి కావలసిన అద్భుతాన్ని పొందినట్లుగా చూస్తున్నాం. అవును, ప్రభు ఎన్నటిన్నటికి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు, ఎన్నటిన్నటికి దేవునికి వాక్యం అంటుంది, సిగ్గుపరచబడిన వాడు ఎవడంట. అవును, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచేవాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఈరోజు ప్రభునందు విశ్వసించే నీ జీవితంలో ఒక కార్యం చూస్తున్నావు, ఒక అద్భుతమైన తాకిడి పొందబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడి ఇప్పుడే దేవుని సన్నిధిని అనుభవించబోతున్నావు. దేవునికి శక్తి నేను తాకబోతుంది. నువ్వు ఉంటున్న స్థలములోనే దేవునికి గాయపడిన స్థలాలు నీ మీదికి రాబోతున్నాయి. నీకున్న కంతి, నీకున్న భయం, నీకున్న బలహీనత, నీకున్న పాప శాపాన్ని విరగ్గొట్టి, నీ మెడపై ఉన్న ప్రతి కాడిని విరగ్గొట్టి నీ జీవితంలో తేలికను అనుగ్రహించబోతున్నాడు, శాంతిని కలగ చేయబోతున్నాడు, నెమ్మది కలగ చేస్తాడండి. అవును, దేవునికి వాక్యం అంటుంది, ఆ ప్రభునందు విశ్వసించిన ప్రతి వారి జీవితంలో అంతా నెమ్మది. 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక వచనం, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభునందుకు వచ్చిన వారై. అవును, ఎక్కడికి వస్తున్నామంటే మనుషుల చేత విసర్జించబడిన ప్రభు విసర్జించబడ్డట్టుగా దేవునికి వాక్యంలో చూస్తాం. దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునందుకు వచ్చిన వారై. అవును, ప్రభువైన క్రీస్తు గురించి ఇక్కడ చెప్పబడుతున్నట్టుగా చూస్తున్నాం. అందుకే మోషే ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలు దాహము కొన్నప్పుడు వారిని వెంటాడి వెళుతున్న ఆత్మ బండను కొట్టగా వారికి నీళ్ళు వచ్చినట్లుగా, వారు త్రాగి తృప్తి నొందినట్లుగా వాక్యములు చూస్తున్నాం. వారి దాహము తీరింది. పిల్లరా, ఇక్కడ దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై. అమూల్యమును సజీవమైన రాయవరంటే మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ ప్రభునందు విశ్వసించిన నీవు, దేవునికి వాక్యం అంటుంది, మీరును ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నామంట. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాల. ఎవ్రీ డే ఫెయిత్ లో బిల్డ్ అవ్వాలా, స్పిరిట్ లో బిల్డ్ అవ్వాలా. దేవుని యొక్క వాక్యము ద్వారా గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ పొందుకొని ఇంకా నీ స్పిరిచువల్ లైఫ్ లో బిల్డ్ అవుతూ ఉండాలా. ఒకవేళ వెండి నీ దగ్గర నుంచి దూరం అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, కానీ ఫెయిత్ ఎప్పుడు కూడా నీ జీవితంలో విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నట్లయితే, విశ్వాసాన్ని పెంచుకున్నట్లయితే, విశ్వాసములో బలపడి విశ్వాసమందు నిలకడగా ఉన్నట్లయితే విశ్వాసం ద్వారా దేన్నైనాను పొందవచ్చు. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైంట అసాధ్యం. ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేయగల దేవుడని నమ్మవలనని దేవునికి వాక్యం అంటుంది. యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు, మరి ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు ఏ బలులు అర్పించారంటే మరి ఈ లోకపరమైన బలులు అర్పించారు, కానీ మన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి రాజులైన యాజకులుగా మనల్ని పిలుస్తున్నారు.
అవును, నువ్వు ఎవరికైనా ప్రార్థించినప్పుడు, నువ్వు చేతులు ఎత్తినప్పుడు, మోషే చేతులు ఎత్తినప్పుడు అమాలేకుల మీద మరి యుద్ధము జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలుకు జయం కలిగినట్లుగా ఇతరుల కొరకు ప్రార్థించిన, నీ కొరకు ప్రార్థించిన, నీ పిల్లల కొరకు ప్రార్థించిన, వేరే వారికి ప్రార్థించిన, నువ్వు ఎటువంటి ప్రార్థన చేసినా నీ ప్రార్థనలకు జవాబు ఉండబోతుంది. ఆత్మ సంబంధమైన బలులు, స్తోత్రాలు అర్పించుటకు పరిశుద్ధమైన యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారని దేవుని యొక్క వాక్యం అంటుంది. అసజీవమైన, అమూల్యమైన, అసజీవమైన రాయొద్దకు మనం వస్తున్నాం. అవును, ఆ ప్రభువుని విశ్వసించే మనం దేమాత్రము కూడా సిగ్గుపరచబడం. అందుకే ఆ రాయి పట్టుకున్నాడంట. మరి 5 రాళ్ళలో ఒక రాయి పట్టుకున్నాడు, సజీవమైన రాయి. అందుకే ఆ రాయి మరి గొల్యాతు నుదుటన కొట్టగా వాడు దావీదు మరి ఒడిసెలతో విసిరి కొట్టగా శత్రువు మరి నుదుటన తాకి వాడు బోర్ల పడినట్లుగా వాక్యములో చూస్తున్నాం. నీ ఎదుట ఉన్న ప్రతి శత్రువు, ప్రతి వ్యాధి, ప్రతి విధమైన భయం, బలహీనత యేసు నామములో కూల ద్రోలబడునుగాక, యేసు నామములో తొలగిపోనుగాక. అవును, దేవుని యొక్క వాక్యం అంటుంది, అమూల్యమును సజీవమైన రాయొద్దకు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ఆ ప్రభు దగ్గరకు వస్తే నీ జీవితంలో నిన్నెన్నడూ కూడా సిగ్గుపరచబడనివ్వడంట. ప్రభునందు విశ్వసిస్తున్నావా? మరి ఆ ప్రభునందు నమ్ముతున్నావా? నీ పాపాలన్నీ క్షమించబడితే, ఒకవేళ ఇంకా ప్రభుని అంగీకరించకపోతే ఇది మంచి అవకాశం, ఇది మంచి సమయం. ప్రభు చెప్పు, ప్రభా నా పాపాలు క్షమించయ్యా, నా బలహీనతలు తీసేయి అయ్యా, నన్ను క్షమించని, నా హృదయంలోకి రాని. నువ్వు అలాగా ఒకవేళ కనుక నువ్వు అడుగుతూ విశ్వసిస్తూ కనుక నువ్వు విశ్వాసముతో నమ్మినట్లయితే ప్రభు నీ జీవితాల్లో బలమైన కార్యాలు చేస్తాడు. అవును, ఆయన యందు విశ్వాసం వచ్చిన నీ జీవితంలో నిన్నెన్నడూ కూడా సిగ్గుపరచనివ్వడు. నా జీవితంలో, నీ జీవితంలో అటువంటి కార్యములు ప్రభు దయచేయునుగాక. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దామా, అడుగుదామా, ప్రభుని అడుగుదామా, విశ్వసిద్దామా. మనం విశ్వసించువాడు ఏమాత్రము సిగ్గుపడ్డని దేవుని యొక్క వాక్యం అంటుంది. అవును, ప్రభునందు విశ్వసించే నీ జీవితంలో ప్రభు దగ్గరికి నెమ్మదిగా వచ్చి అడుగు, ప్రభా యేసయ్య, అవును దావీదు కుమారుడా అని గుడ్డివాడు కేకలు వేశాడు, వాడు షౌటే చేశాడు, వాడు కేకలే వేశాడు. మరి ఆ కేకల్ని అందరూ మనుషులైతే తృణీకరించారు, కానీ ప్రభు దగ్గరికి పిలిచి వాడిని పిలిచి బాగు చేసినట్లుగా చూస్తున్నాం. మరొక స్త్రీని గురించి చూస్తాం, సునీఫేనికురాలు. ఆమె కూడా కేకలు వేసింది. అందరూ ఎందుకు కేకలు ఎందుకు అన్నారు, కానీ కేకలు కావవి, విశ్వాసముతో కేక వేసినామా వెంటనే బాగు చేసి ఆ కుమార్తెను దెయ్యం పట్టినామను బాగు చేసినట్లుగా చూస్తున్నాం. ఇది లోకానికి ఒకవేళ కేకలు అనిపించచ్చు, లోకానికి ఒకవేళ మరి ఒక అరుపులాగా ఉండవచ్చు, ఒకవేళ వారికి అర్థం కాకుండా ఉండవచ్చు. ఏది ఏమైనా నీవు విశ్వసించి విశ్వాసముతో విశ్వసించినట్లయితే నేమాత్రం కూడా సిగ్గుపడనివ్వడండి. ప్రభు చెప్దాం, ప్రభా నాయన ఈ విషయంలో నీ విశ్వాసం ఉంచుతున్న నన్ను సిగ్గుపడనివ్వు నాయన. అయ్యా, నేను విశ్వయముందును నన్ను సిగ్గుపడను, ఏమాత్రం యందు విశ్వాసం ఉంచి వాడు సిగ్గుపడాడు కనుక ఈ విషయంలో విశ్వసించే నా జీవితంలో ఈ కార్యం వచ్చాయని మనం అడుగుదాం. అన్నిటికన్నా ముఖ్యంగా నీ ఆత్మీయ జీవితంలో రక్షణ కోరుకో, నీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది, నీ ఆత్మలో నెమ్మది కలుగుతుంది, నీ జీవితంలో మంచి భవిష్యత్తు కలుగుతుంది. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం ప్రభు నీకు ఇచ్చునుగాక. ప్రార్థించబోతున్నా పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే లైవ్లో ఏకీభవించి అడుగుతున్నారో, ప్రార్థిస్తున్నారో, వారి జీవితంలో ఒక బలమైన కార్యము జరిగించని విశ్వసించే మేము ఏమాత్రం కూడా నాయన సిగ్గుపరచబడము నాయన, ఏమాత్రం అవమానము తలంచుకోమన్నావు నాయన, విస్మయం పొందకమన్నావు ప్రభా, దిగులు పడకము, జడియకమన్నావు నాయన. అవును తండ్రి, విశ్వసించే మీ యందు ఏ ఒక్కరు కూడా సిగ్గుపడలేదు ప్రభా. మా జీవితంలో, లైవ్ చూస్తున్న వారి జీవితంలో ప్రభా, మీ నామలు తండ్రి వారి జీవితంలో తండ్రి నాయన యేసయ్య దయచేసి తాకమని వేడుకుంటున్నా. తాకండి ప్రభా, తాకండి నాయన, తాకండి ప్రభా. ఇప్పుడే వారి జీవితంలో తండ్రి నాయన మీ గొప్ప కార్యములు చేయండి, గొప్ప అద్భుతాలు యేసు నామములో జరుగునుగాక. బలమైన మీ కార్యములు జరిగించి మహిమను, ఘనతను, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ లైవ్ చూసిన మీ అందరి జీవితంలో దేవుడు బలమైన కార్యము జరిగించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే ఇది మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అవును, అన్ని విధాల ప్రభు తన శాంతి, సమాధానం, నెమ్మది మీ జీవితంలో కలగజేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.